సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్తో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి తగు చర్య నిమిత్తం సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేశారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలం గ్రామం నుండి నెమలిమల్లి ఏ సుబాసు తనకు సర్వే నెంబర్ 133/5లో గల 0.2 ఎకరాల భూమిని వేరే వ్యక్తి ఆక్రమించుకున్నారని న్యాయం చేయగలరని కోరగా మండల తహసీల్దార్ను తగు చర్యకి ఆదేశించారు. సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్తో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి తగు చర్య నిమిత్తం సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేశారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలం గ్రామం నుండి నెలమలి యేసుబాబు తనకు సర్వే నెంబర్ 133/5లో గల 0.20 ఎకరాల భూమిని వేరే వ్యక్తి ఆక్రమించుకున్నారని న్యాయం చేయగలందులకు కోరగా మండల తహసీల్దార్ను తగు చర్యకై ఆదేశించారు. వెంచూరు మండలం ఎర్రగుంటపాడు నుండి వాసం లక్ష్మయ్య తనకు 2 ఎకరాల భూమికి పాస్ పుస్తకం ఉన్నట్లు, అట్టి భూమి సర్వేకు దరఖాస్తు చేసినట్లు సర్వే చేయించగలందులకు కోరగా సర్వే అండ్ ల్యాండ్ ఏడీని తగు చర్యలకై ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం మామునూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో తమకు వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించి సభ్యత్వం ఇప్పించగలందులకు కోరగా జిల్లా మత్స్య శాఖ ఏడీని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్ అన్నారు. శ్రీరామ్ నగర్ ఖమ్మంకు చెందిన కొత్తపల్లి శ్రీనివాసరావు తనకు చింతకాని మండలం పాతర్లపాడులో సర్వే నెంబర్లు 19, 19/ఈలో 2.04 కుంటల భూమి ఉన్నట్లు, పట్టాదారు కాలంలో అనుభవదారుని కాలంలో తన తండ్రి పేరుకు బదులుగా ఇతరుల పేర్లు ఉన్నట్లు, ఇట్టి నమోదును సవరించవలసిందిగా కోరగా తహసీల్దార్కు తగు చర్యకై ఆదేశించారు. సత్తుపల్లి నుండి పఠాన్ పాషా తనకు పక్షవాతం వచ్చి కాలు, చెయ్యి పని చేయక ఇబ్బందులు పడుతున్నట్లు, తనకు వికలాంగుల పెన్షన్ ఇప్పించగలందులకు కోరగా డిఆర్డీఓని తగు చర్యకై ఆదేశించారు. పాల్వంచ నుండి ఎండి అమీనా బేగం తన కుమారుడు తన భర్త ఉద్యోగం తీసుకున్నారని, తనను చూసుకుంటానని చెప్పినను తనను పట్టించుకోవడం లేదని, తన కుమారుని వేతనం నుండి సగం వేతనం ఇప్పించాలని కోరగా ఆర్డీఓ తగు చర్యకై ఆదేశించారు.